హలో గైస్, వెల్కమ్ టు తెలుగు యానిమిస్ట్. ఈ వీడియోలో మనం డెమోన్ స్లేయర్ మాంగాని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. మీ అందరికీ తెలుసు, మొన్ననే డెమోన్ స్లేయర్ సీజన్ 4 హషిరా ట్రైనింగ్ ఆర్క్ ఎండ్ అయిందని. అండ్ వాట్ ఏ ఫినాలే అనే చెప్పాలి. యానిమే హిస్టరీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైనల్ ఎపిసోడ్స్ అనడంలో డౌటే లేదు. అసలు ట్విస్ట్ చూసిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందని చాలా మందికి తెలుసుకోవాలని ఉంటుంది. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. సో వాళ్ళ కోసం నేను ఈ మాంగా సిరీస్ ఎక్స్ప్లెనేషన్ ని స్టార్ట్ చేస్తున్నా. ప్రస్తుతం డెమోన్ స్లేయర్ యానిమే చాప్టర్ 139 దగ్గర ఆగింది. నేను ఇంకా ఈ సిరీస్ని చాప్టర్ 140 నుంచి స్టార్ట్ చేస్తాను. అండ్ దీనికోసం మీ సపోర్ట్ నాకు కావాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు ఫైనల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో మూజాన్ని మన హషీరాలందరూ అటాక్ చేస్తారు. అలా అటాక్ చేయడంతో నాకిమే తన బ్లడ్ డీమన్ ఆర్ట్ని వాడి ఇన్ఫినిటీ క్యాజిల్లోకి అందరినీ పడేస్తుంది. వాళ్ళతో పాటు జెనిట్సు, ఇనోస్కి ఇంకా మిగతా డెమన్ స్లేయర్స్ అందరినీ కూడా ఇన్ఫినిటీ క్యాజిల్లోకి పడేస్తుంది. ఆ తర్వాత మూజాన్కి తాంజిరో వార్నింగ్ ఇస్తాడు, ఈరోజు ఎలాగైనా నేను చంపుతాను, అయితే ట్రై చేసి చూడు కమాడో తాంజిరో అని మూజాన్ రిప్లై ఇస్తాడు. అలా తాంజిరో ఇన్ఫినిటీ క్యాజిల్లోకి పడుతూ ఉంటాడు. అక్కడతో ఎపిసోడ్ని కట్ చేస్తారు. ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందో మనం ఈ మాంగా ఎక్స్ప్లెనేషన్ ద్వారా తెలుసుకుందాం. మీకు ఇంకా ఈ ఎపిసోడ్ మీద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీలైతే వెళ్ళి ఆ వీడియోని చూడండి. ఇంకా మనం మాంగా ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళిపోదాం. చాప్టర్ 140 ద ఫైనల్ బ్యాటిల్ బిగిన్స్. మూజాన్కి వార్నింగ్ ఇచ్చిన తాంజిరో అలా కింద పడుతూ ఉంటాడు. నేను కింద పడిపోతూ ఉన్నా, నేను కింద పడితే గ్యారంటీ చచ్చానే, త్వరగా ఏదో ఒకటి పట్టుకోవాలి, నేను సరైన పొజిషన్లో కూడా లేను, ఏం చేయాలి ఇప్పుడు? అలా టెన్షన్ పడుతున్న తాంజిరోని గీయు వచ్చి సేవ్ చేస్తాడు. నీకేం కాలేదు కదా? యా, నాకేం కాలేదు, థ్యాంక్ యూ నన్ను సేవ్ చేసినందుకు. అలా తాంజిరో మాట్లాడుతూ ఉండగా సడన్ గా డీమన్స్ అటాక్ చేస్తాయి. అలా సడన్ గా అటాక్ చేసిన డీమన్ ని తాంజిరో నరికేస్తాడు. కానీ ఇంకేదో ప్రమాదం ఉందని గీయు గ్రహిస్తాడు. తాంజిరో అని గట్టిగా అరుస్తాడు. ఏం జరిగిందా అని తాంజిరో చూస్తే డోర్ బద్దలు కొట్టుకొని కుప్పలు కుప్పలుగా డీమన్స్ అటాక్ చేస్తాయి. అప్పుడు వెంటనే తాంజిరో గియు ఇద్దరు అటాక్ చేస్తారు. వాటర్ బ్రీతింగ్ 6th ఫార్మ్ ఇంకా 3rd ఫార్మ్ ని యూజ్ చేస్తారు. గియు మామూలుడు కాదు. నేనేం అటాక్స్ యూజ్ చేస్తున్నానో ముందే గుర్తించి అటాక్ని చేంజ్ చేశాడు, లేదంటే ఇద్దరు ఒకరినొకరు కట్ చేసుకునే వాళ్ళు. ఓయ్ ఏంటా లుక్కు, వెళ్దాం పదా. హా వస్తున్నా అని ఇద్దరు మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే సర్పెంట్ హషీరా, లవ్ హషీరా ఒక దగ్గరే ఉంటారు. సర్పెంట్ బ్రీతింగ్ 5th ఫార్మ్ స్లిజనిక్ సర్పెంట్ అని అక్కడ ఉన్న డీమన్స్ అన్నిటిని చంపేస్తాడు. దేవసేన ఒంటి మీద చెయ్యి పడితే, బాహుబలి కత్తి మీద పడితే. నెక్స్ట్ మిస్ట్ హషీరా, ముచిరో ఇంకా స్టోన్ హషీరా గ్యోమై ఒక దగ్గర ఉంటారు. వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటారు. చాలా డీమన్స్ ఉన్నట్టున్నాయి. అవును, ఇవి మామూలు డీమన్స్లా లేవు. వీడి స్ట్రెంత్ చూస్తుంటే రఫ్గా లోవర్ ర్యాంక్ డీమన్స్కి ఉన్నంత బలం ఉంది. అది సరే, మన మాస్టర్కి ఏమైంది? అతను మనకంటే ముందే ఒక గొప్ప విధంగా చనిపోయారు. మాస్టర్ అంత ఈజీగా ఒక డీమన్ చేతికి దొరకరు. కొంపదీసి ఆయన తనకు తానుగా కావాలని దొరికిపోయారా? అవును, అతనికి తెలుసు అతను ఎంతో కాలం బ్రతకడని. మాస్టర్, ఒక డీమన్ నన్ను అటాక్ చేసిన తర్వాత నేను చావు బ్రతుకుల మధ్య ఉన్నా. అప్పుడు మాస్టర్ నేను లేచేంత వరకు నాతోనే ఉన్నారు. నాకే కాదు, డీమన్ స్లేయర్ కార్ప్స్లో ప్రతి ఒక్కరికి ఆయనే ఒక తండ్రిలా ఉండేవారు. అవును, నాకు తెలుసు. మూజాన్ నా అన్నయ్యనే కాదు, నా నాన్నను కూడా బలి తీసుకున్నాడు. నేను వాడిని చంపే ముందు నరకం చూపిస్తా, బాధపడకు, అందరం నీలాగే ఫీల్ అవుతున్నాం అని ఇద్దరు మాట్లాడుకుంటారు. కట్ చేస్తే మన సనేమి ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఎంత ప్రయత్నించినా మాస్టర్ని కాపాడుకోలేమని అక్కడ కూర్చొని బాధపడుతూ ఉంటాడు. మాస్టర్, నేను మాస్టర్ని సేవ్ చేసుకోలేకపోయా. ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు. రండ్రా, మీలో ఒక్కడిని కూడా మిగల్చకుండా అందరినీ వేసేస్తా ఈరోజు అని అంటాడు. ఇంకా కట్ చేస్తే ఇనోస్కే, గెన్యా, జెనిట్సు ఎక్కడెక్కడ ఉన్నారో మనకు చూపిస్తారు. హెడ్ లాంగ్ రష్. సడన్గా ఈ క్రేజీ ప్లేస్లో ఉన్నా అండ్ ఎక్కడ చూసినా డీమన్సే ఉన్నాయి. పర్ఫెక్ట్గా నా ట్రైనింగ్ ఎబిలిటీని టెస్ట్ చేసుకునే టైం వచ్చింది. ఏంటి చోటు, డీమన్ బేసా? అందరూ ఎక్కడున్నారు? సనేమి అన్నయ్య, నువ్వు సేఫ్గా ఉండు. నాకేదో వినిపించింది. మూజాన్ దగ్గరలో ఉన్నట్టున్నాడు. మూజాన్, నిన్ను మాత్రం వదిలిపెట్టేది లేదు. నువ్వు చేసిన పనికి నేను నిన్నెప్పుడు క్షమించను అని జెనిట్సు అంటాడు. ఆ తర్వాత ఇన్సెక్ట్ హషీరా షినోబుని చూపిస్తారు.
నాకేదో బ్లడ్ స్మెల్ వస్తుంది, నేను ఎక్కడున్నా అని డోర్ ఓపెన్ చేసి చూడగా అక్కడ చాలామంది అమ్మాయిలు కింద చనిపోయి పడి ఉంటారు. అలాగే అక్కడ అప్పర్ మూన్ 2 డోమా కూడా ఉంటాడు. నువ్వు వచ్చావా? ఓ, ఒక అమ్మాయి. నువ్వు చూడడానికి చాలా టేస్టీగా ఉన్నావు. గుంట మంచి పొంగు మీద ఉంది. నేను నాకి మీకు తర్వాత థ్యాంక్ యూ చెప్తాలే అని అంటాడు. ఆ అప్పర్ ర్యాంక్ డీమోన్ చూసి షినోబు షాక్ అయిపోతుంది. ఇంతటితో ఈ చాప్టర్ ఎండ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ షినోబు ఇంకా అప్పర్ మూన్ 2 మధ్య ఫైట్ ఎలా ఉండబోతుంది, అసలు జెనిట్సు ఎవరి కోసం వెతుకుతున్నాడు, అసలు ఆ లెటర్లో ఏముందని జెనిట్సు ఎంత సీరియస్గా అయ్యాడు అని తెలుసుకోవాలని అంటే నెక్స్ట్ చాప్టర్ కోసం వెయిట్ చేయండి. ఇంకా ఈ వీడియోకి ఒక 50 లైక్స్ చేయగానే నేను నెక్స్ట్ వీడియోని వెంటనే అప్లోడ్ చేస్తాను. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ అలాగే మీకు ఏమైనా చేంజెస్ కావాలన్నా, ఒకవేళ నేను ఫాస్ట్గా చెప్తే స్లోగా చెప్పమని మీరు చెప్పాలనుకుంటే కింద కమెంట్ చేయండి. నేను డెఫినెట్గా నా నెక్స్ట్ వీడియోలో నేను ఇంప్రూవ్ చేస్తాను. సో ఇప్పటిదాకా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.